అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఓహో. నేను ఈరోజు ఈ కొండ మీద మంచిగా పందిరేసుకున్నానండి. చల్లని వాతావరణం అండి, చాలా ప్రశాంతంగా ఉంది. ప్రకృతి కూడా అంత మంచిగా చల్లని గాలి వీస్తుంది. మంచిగా మంచుతో కూడిన కొండలు, మంచిగా సూర్యోదయం ఇప్పుడిప్పుడే అవుతుందండి. అంత ప్రశాంతంగా ఉందండి వాతావరణం. కృష్ణమ్మ మాత్రం చాలా ప్రశాంతంగా వాడుతుందండి, ఏ అలజడి లేదు. అంత ప్రశాంతంగా ఉందండి వాతావరణము. ఈ చల్లని మంచి ప్రకృతిలో నేను మీకు మసాలా దొండకాయ కర్రీ చేసి చూపిస్తానండి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తిని టేస్ట్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మనము ఈ దొండకాయల్ని మంచిగా నీట్గా కడుక్కుందామండి. ఇట్లా మంచిగా నీట్గా కడుక్కుందామండి. దీని మీద ఏమన్నా గలీజు ఉన్నా మరకలున్నా పోతాయి అంతా. ఇప్పుడు దీనిని మంచిగా నీళ్ళలో కడుక్కున్నానండి. ఇప్పుడు దీనిని సేమ్ గుత్తొంకాయ కూరకు ఎట్లా కట్ చేస్తామో 4 ముక్కలుగా, దీన్ని కూడా అట్లే 4 ముక్కలుగా చీల్చి మంచిగా నూనెలో వేయించుకుందామండి. ఈ చివర్లు ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దొండకాయని మంచిగా 4 పీసులుగా 3 వంతులు కోసుకోవాలండి. 1 వంతు భాగం వదిలిపెట్టుకోవాలి, ఎందుకంటే పూర్తిగా తెగితే విడిపోతుంది కదండి దొండకాయ. అందుకోసం అది ఇట్లా కోసుకోవాలి. దొండకాయకు మొదలు ఉంటుంది కదండి, తెంచే ప్లేసు. దొండకాయని ఇట్లా తెంచే ప్లేస్ అదే ఇక్కడ నుంచి కోస్తే మంచిగా కట్ అవుతుందండి దొండకాయ నీట్గా. ఇక్కడ నుంచి కోస్తే బాగా నీట్గా తొందరగా షార్ప్గా తెగుతాయండి ఇవి దొండకాయలు. అక్కడ నుంచి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి బాగా తెగుతున్నాయి. నూనెలో కూడా మంచిగా వేగుతాయండి అట్లా కోసుకు. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఈ ఎయిర్ని మంచిగా, ఈ బోట్లని, జనాలని చూసుకుంటూ మంచిగా ప్రశాంతంగా వంట చేస్తానండి. ఇక ఇంతకన్నా ఏం కావాలండి జీవితానికి. మంచిగా మంచి రుచికరమైన వంట చేసుకోవడం, మంచిగా ఈ కృష్ణానదిని చూడడం, ఈ కృష్ణానదిలో పోయే బోట్లను చూడడం, ఇదేనండి నాకు ఆనందాన్ని ఇస్తుంది. గుత్తి దొండకాయ అండి. ఇట్లా 4 పీసులుగా మంచిగా కట్ చేసుకున్నామంటే మసాలా బాగా లోపలికి పోయి మంచిగా దొండకాయ టేస్టీగా ఉంటుందండి. ఈ సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకున్నానండి. ఇంకా టమాటా పండ్లు మీడియం సైజు ఒక 3 టమాటా పండ్లు తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలండి. ఇవన్నీ మసాలా దొండకాయ కర్రీకి ఇవన్నీ అవసరం కాబట్టి ఇవి తీసుకొని మంచిగా కడుక్కున్నానండి. కడుక్కొని నీట్గా కట్ చేసుకుంటానండి. ఇవి సన్నగా ఇట్లా తరుక్కోవాలండి ఉల్లిగడ్డలు. ఇక అయిపోయిందండి, అన్నీ కట్ చేసుకున్నాం. ఇక ఇప్పుడు కూర మొదలు పెడదామండి. పెనం కూడా బాగా కాగిందండి. ఇప్పుడు దొండకాయ కర్రీ మసాలాకు ఏ ఐటమ్స్ కావాలో మసాలాలు మొత్తం చూపిస్తానండి. 2 స్పూన్ల పల్లీలండి, ఫస్ట్ వేయించుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ధనియాలండి. ఇవి 1 నిమిషం పాటు బాగా, ఎందుకంటే పెన్నం హీట్ అయింది కాబట్టి దాని వేడికే మంచిగా కాలుతాయండి. ఇంకా 1 స్పూన్ మినప్పప్పు అండి. ఇవి కూడా బాగా దూరగా వేయించుకోవాలి. 6 లవంగ బుడ్డలు, ఒక 4 చెక్క పలుకులండి, 3 యాలాకు బుడ్డలు, 2 స్పూన్ల నువ్వులండి, ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి, 1 స్పూన్ జీలకర్ర అండి. అన్నీ బాగా మసాలాలు బాగా వేగినాయండి. ఇప్పుడు దీనిని మంచిగా రోట్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుందామండి. మసాలాలు వేయించుంటాం కదా, దంచుతుంటే మంచిగా సువాసన వస్తుంది. అంత బాగుంటుందండి. మసాలాలు దంచుతుంటే కూడా అంత మంచి స్మెల్ వస్తుంటుంది. మసాలాలు మొత్తము పొడిలాగా మెత్తగా దంచుకున్నానండి. ఇప్పుడు దాంట్లో 1 ఇంచు అల్లం ముక్క, 1 ఎల్లిపాయ గడ్డ, 3 స్పూన్ల కారం పొడి, సరిపోయినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలండి.
దొండకాయలని దీంట్లో బాగా వేయించుకోవాలి కాబట్టి నూనె ఒక 6-7 స్పూన్లు పోసుకున్నానండి. ఇవి నూనె వేడైన తర్వాత దొండకాయలను మంచిగా దీంట్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకుందాం. నూనెలో ఈ దొండకాయలని ఒక 50% ఉడికేదాకా ఇట్లా నూనెలో మగ్గియాలండి. ఇట్లా ఒకసారి కలుపుకొని ఇక మూత పెట్టుకుందామండి. దీని మీద మంట మాత్రం సిమ్ములో పెట్టాలండి. అప్పుడప్పుడు మూత తీసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటున్నాను. ఇట్లా కలుపుకుంటున్నానండి. ఇంకా కొంచెంసేపు మగ్గాలండి నూనెలోనే. 50% అట్లా ఉడికితే కూర తొందరగా అవుతుందండి. అంతే, ఏం లేదు. కానీ నూనెలో ఎక్కువసేపు పట్టిస్తే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇంకా చూద్దామండి మగ్గినాయేమో. ఆల్మోస్ట్ 50% మగ్గినాయండి ఆయిల్లోనే. ఇవి తీసేసుకుందాం. మరీ ఎక్కువ మగ్గించుకుంటే విడిపోతాయండి, ఎందుకంటే మళ్ళీ కూరలో ఉడికేది ఉంటుంది కదా. ఇంతకుముందు ఆయిల్ పోసి దొండకాయలని వేయించినాను కదండి. అవి తీసేయంగా మిగిలిన ఆయిల్ని ఉల్లిగడ్డలు వేయించుకుందామండి. ఉల్లిగడ్డలు వేసినాక ఒక 2-3 నిమిషాలు ఇట్లా నూనెలా ఉల్లిగడ్డల్ని మగ్గనియాలండి. దీంట్లోనే 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేద్దాం. ఇవి పచ్చివాసన పోతుంది. ఉల్లిగడ్డలు నూనెలో బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇంకా టమాటా పండ్లు వేసుకొని కొంచెం బాగా ఆయిల్లో మగ్గనిద్దాము. ఇట్లా ఒకసారి ఇట్లా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకుందామండి. చిన్నగా టమాటా పండ్లు అవే మగ్గుతాయి. ఉల్లిగడ్డ టమాటా బాగా మగ్గినాయండి నూనెలో. ఇంకా ఇప్పుడు మసాలా వేసుకుందామండి. దీంట్లో మసాలా వేసి ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మసాలా ఇట్లా ఒకసారి ఆయిల్లో బాగా మగ్గనిద్దామండి 1 నిమిషం పాటు. మసాలా వాసన మాత్రం అదిరిపోతుందండి, సూపర్ వాసన వస్తుంది. ఇప్పుడు ఇవి దొండకాయలు వేసుకుందామండి. ఇట్లా దొండకాయలు వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి మసాలాలో. ఇట్లా 1 నిమిషం పాటు మసాలాలో దొండకాయలను మగ్గించి ఇక దీంట్లో సరిపోయినంత వాటర్ వేసుకున్నామండి. నీళ్ళు పోసిన తర్వాత ఇట్లా బాగా కూరని కలియబెట్టుకోవాలండి. మీకు కావాల్సినంత వాటర్ పోసుకోండి. మీరు గ్రేవీ మంచిగా చిక్కగా కావాలనుకుంటే తక్కువ పోసుకోండి, కొంచెం పతలగా ఉండాలనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకోండి అంతే. ఇంకా దీన్ని బాగా ఉడకనిద్దామండి. కింద లేదో మూత తీసి చూసుకుందామండి. చూసుకొని ఒకసారి ఇట్లా కలుపుకుందాం బాగా మధ్యలో. ఇంకా కొంచెం ఉడకాలండి. ఒక 2-3 నిమిషాలు ఉడికితే ఇక కూర అయినట్లేనండి. ఇక దించే ముందు కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుందండి. ఇంకా గ్రేవీ ఇట్లా బాగా చిక్కగా ఉందండి. మంచిగా ఉడికిందండి. కొత్తిమీర వేసుకొని దించుకున్నామంటే ఇప్పుడు మసాలా దొండకాయ కర్రీ ఇక అయిపోయినట్లేనండి. ఇక ఇప్పుడు దీనికి కాంబినేషన్గా మంచిగా చపాతీ చేసుకుందామండి మనము. దొండకాయ మసాలా కర్రీ మాత్రం సూపర్ స్మెల్ వస్తుందండి, మంచి వాసన వస్తుంది. వాసన చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి నాకు. చాలా మంచి ఉడికిందండి, సూపర్ కుదిరింది. మసాలా దొండకాయ ఉడకడం చాలా సూపర్ కర్రీ అండి. అన్ని పక్కల మంచి ఉడికింది.
గ్రేవీ కూడా అదా ఇట్లా చిక్కగా ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన ప్రొసీజర్లో చేసుకోండి. మళ్ళీ టేస్ట్ ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా పోయేస్తానండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి.